ప్రియ సోదరా, జాన్వేసి తల్లి సుసంగ మంచి భక్తి పురాలు విశ్వాసంతో నింపబడిన తల్లి. దేవుడున్నాడు, ఆయన సమస్తం ఆయనవి, నేను ఆయన నమ్మితే ఆయన రెక్కలను బదిలిపరుస్తాను, నా కుటుంబాన్ని కాపాడుతాను. ఎంత విశ్వాసమో! ఎక్కడున్నాం? ఎందుకు చూస్తున్నా? 43 అధ్యాయంలో ఉన్నాడు, జలములలో పడి దాటినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, అగ్ని మధ్య నడిచెను, అవి నిన్ను కాల్చగలవు. అందుకని మహోన్నతుని దేవుని రెక్కల వారిని బదిలిపరుస్తా. కనుక ఆ తల్లి ఆశించి ఆ బిడ్డలందరూ కొరకు ప్రార్థన చేసేది, ఆ బిడ్డలందరూ కూర్చోబెట్టి ప్రార్థన చేసేది. ఆ ప్రార్థన దేవునికి ఇష్టమా? కనుక ప్రేసల ప్రార్థన వింటాడా? మన ప్రార్థన దేవుడు వింటూ ఉంటాడు. కనుక ప్రార్థన ఏం చేస్తాడు? ఇశ్రాయేలు కాపాడువాడు కొనుకడు. ప్రభువా, జలముల్లో పడి దాటినప్పుడు నీవు ఉంటానన్నావు, అగ్ని మధ్య నీవు ఉంటానన్నావు, నా బిడ్డలు నువ్వు కాపాడు, నీకు అసాధ్యం లేదు. ప్రార్థన చేసిన ప్రార్థన వింటాడు. విన్నాడు, సుసన ప్రార్థన చేసినప్పుడు విన్నాడు. ఆ అగ్ని వచ్చింది, ఆ కుటుంబంలో ఆ గృహానికి అగ్ని ముట్టుకుని దహించి కాలిపోతుంది. ఇల్లు పెద్ద ఇల్లు, అంతస్తుల బిల్లు కాలిపోతుంది. పై అంతస్తులో ఉన్నాడు జానేసి, చిన్న పిల్లాడు. కానీ ఏం తెలుసా? చిన్నతనం నుండి భక్తి నేర్చుకుని తల్లి దగ్గర కూర్చొని ప్రార్థన చేసేవాడు, వాక్యం చదివించాడు. కనుక నేను ఆశించేది ఏంటంటే ప్రతి వారు కూడా మన పిల్లలకి ఏం చెప్పాలి? బైబిల్ చదివించాలి. నా తల్లి నన్ను 4 సంవత్సరాల వయస్సులో ప్రతి మీటింగుకి తీసుకెళ్ళేది. నేను నడవలేక కాళ్ళు ప్రెస్ ఏడుస్తుంటే చాలా దూరం, అర్ధనాల బస్సులు లేవు, కాదు ఆటోలు లేవు, ఏమీ లేవు, నడిచి వెళ్ళాలి. నడిచి వెళ్తుంటే ఏడుస్తుంటే నాకంటే పెద్దవారు వారి భుజాల మీద ఎక్కి తీసుకుని వెళ్ళేవారు. చిన్నప్పటి నుంచి వాక్యం వింటూ ఉండేవాడిని. మంచి యవ్వనస్తులు ప్రార్థన చేస్తుండేవారు. లాయర్స్, ప్రేసల మంచి లాయర్స్, మంచి విద్యావంతులు అక్కడ ఉన్నవారు. వారు ప్రార్థన చేస్తుంటే వారి దగ్గరికి కూర్చుంటే సగం వాళ్ళు ప్రార్థన నేర్పించేవాడు. వయసు వచ్చిన తర్వాత దారి తొలగినప్పటికీ ఆ చిన్నతనంలో చేసిన ప్రార్థన వారందరూ చేసిన ప్రార్థనలు కాపాడినది. ఈ ప్రయాసంలో దేవుని సేవకునిగా ఏమీ కొరత లేదు. దేవుడు మనకేం తక్కువ చేయడు. మనకేం సమయం కావాలో ఆయన తగిన సమయం అందు బలమైన హస్తములతో ఆయన మిమ్మల్ని పైకి లేవనెత్తను. ఏ కొరత ఉండదు. కొరత అంటే డబ్బు కొరతనే కాదు, ఏ కొరత ఉండదు. అన్ని విషయాలు దీవిస్తాడు. ఎందుకు? ఆయన రెక్కలను మన బదిలిపరుస్తాడు. మనం ఆయన కొరకు ఆశించినాం. నీతి మంతుల కొరకే సఫలం వచ్చాయను. కనుక మన ఆశలు, నేను నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, నేను నీతి సూర్యుని గొలుతుము, నా మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతుము, నా మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతుము, నేను నా ఇంటి వారును. ప్రేసలరా, దేవుడు ఉన్నాడు, ఆయన వాగ్దానం చేశాడు. ఆయనను విడిచిపెట్టని విశ్వాసంతో మనం ఆయన సేవించాలి. అలా ఆ తల్లి ప్రార్థన చేస్తుంది, బిడ్డలకు ప్రార్థన నేర్పించుకుంది. ఆ ఇంటికి నిప్పబెట్టినప్పుడు పై అంతస్తులో జానేసి చిన్న పిల్లాడు ఉన్నాడు. కానీ ఇక్కడ ప్రార్థన చేస్తుంది. అందరూ కూడా ఒక ఇల్లు తగలబడుతుంది అంటున్నారు. కానీ ఈ తల్లి అక్కడి నుంచి వెళ్ళలేదు. ఎక్కడ కూర్చుని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంది. ఎందుకు తెలుస్తున్నా? ఏ మనుషుడు మనకి మేలు చేయాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రేసులారా, రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను నమ్ముకుంటే మేలు. నరులను ఆశ్రయించడం కంటే యెహోవాను నమ్ముకుంటే మేలు. మనుషులు ఏం చేస్తారు? వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. కానీ నా దేవుడు నాడు, ఆయన శక్తిమంతుడు. ఆయన నన్ను ప్రేమించాడు, నన్ను రక్షించాడు, నాకు బిడ్డలు ఇచ్చాడు, ఆయనను కాపాడగలడు. ఆయన ఇచ్చిన వాగ్దానం అనేది జలములలో పడి దాటినప్పుడు పొరలకు అగ్ని మధ్య నిస్తే కాలిపో. విశ్వాసము, ఈ విశ్వాసం కలిగిన మనుషుడు ఎప్పుడు సిగ్గుపడ. గుర్తుపెట్టుకోండి, నీ విశ్వాసంలో నేను బలపరిచి కాపాడే దేవుడు. వెంటనే ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంది. కేకలు పెట్టలేదు, ఏడవలేదు, భయపడలేదు. ఎందుకు తెలుస్తున్నా? యెహోవా యందు భయభక్తులు గలవారు బహుధైర్యంగా ఉంటారు. ఆయన దూతల వారిని కాపాడుతాయి, రక్షిస్తాయి. దేవుడు దూతలను పంపిస్తాడు, నా బిడ్డను రక్షించగలడు. మనస్సులు పరిగెత్తుకుంటూ వెళ్ళారు.
మరి యవనస్తులు దేవుని దూతలు నాకు తెలియదు. వెళ్ళారు, ఒకరి మీద ఒకళ్ళు మనుషులు నిలబడతారా? అంతస్తు పైన అంతస్తులు ఆ పిల్లాడు అంటే మనుషులు ఒకరి మీద ఒకడు ఎంతమంది నిలబడతారు చెప్పండి? వాడు ఎక్కేటప్పుడు కింద పడిపోతాడా లేదా? మరి వాళ్ళు ఎవరంటారు? నేను అనుకోండి దేవుని దూతలు అనుకుంటాను. చూసారా, దేవుని బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఆ దూతలు వస్తాయి, ఒకరి మీద ఒకరు వెళ్ళి ఆ బిడ్డను ఆ పై గది నుంచి కిందకి దింపి తీసుకొచ్చి తల్లికి అప్పగించారు. అయితే ఆ తల్లి ఆ బిడ్డని దేవుని భయభక్తులుగా జీవించడం నేర్పించింది. అనుకున్న 7 మంది అనుకుంటాను, ఆ పిల్లలందరినీ అలాగే భక్తులు నడిపిస్తూ ప్రార్థన చేస్తుంది, చదివించింది. వాళ్ళు మంచి చదువుకున్నారు, బాగా గ్రాడ్యుయేట్స్ అయ్యారు. ఆ తర్వాత చదువుగానే మనం ఏం చేస్తాం? అబ్బాయి ఈ తీసుకోరా, బీటెక్ తీసుకో, లేకపోతే ఎంబీబీఎస్ తీసుకుని డాక్టర్ అవ్వు, బీటెక్ తీసుకుని ఇంజనీర్ అవ్వు, అమెరికా వెళ్ళు, నన్ను కూడా తీసుకెళ్తే కానీ మనం అంటామా? కానీ ఆ తల్లి నేర్పిన కూర్చోబెట్టి, అయ్యా దేవుడు గొప్పవాడురా, ఆయన ఉంటే చాలయ్యా, నేను పైనుంచి తీశాడు మీ తమ్ముడిని, మిమ్మల్ని విడిచిపెట్టడం. విశ్వాసం నేర్పించింది, బిడ్డలకు భక్తి నేర్పించండి, ప్రేమ చూపించండి, దేవుని ప్రేమ పెట్టండి, దేవుడు దీవిస్తాడు, దేవుని ఆశలు పెట్టండి. వారు వృద్ధిలోనికి వస్తారు. ప్రేసోలరా వారికి నేర్పించి వాళ్ళు మంచి చదువుకున్న తర్వాత అందరినీ ఎక్కడ పంపించి తెలిసిన భక్తి నేర్పించిన తర్వాత ట్రైనింగ్ క్లాసులు మిషనరీలుగా పంపింది. భక్తి లేకుండా పంపించలేదు. భక్తి నేర్పించింది బాల్యం నుండి. తర్వాత మిషనరీకి పంపింది. వాళ్ళు మంచి సేవకులైనారు. జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశానికి అపోస్తులు అయితే ఏమవుతుంది? సేవకుడైతే ఏమవుతుందండి? సేవకుడు అంటే బేకారా? ఏమండి, సేవకుడు అంటే ఆ యొక్క ప్రెసిడెంట్, దేశానికి అధికారి. ఆ ప్రెసిడెంట్ ఆయన దగ్గరికి వచ్చి ఆయన కాళ్ళ దగ్గరికి వచ్చినవాడు, నన్ను గణపరచు అని. నా బిడ్డలు దేవుని కలిగి ఉండాలి. దేవుడు ఎక్కడ మన బిడ్డలు విడిచిపెట్టడం. ప్రేసులరా అంతేనా? ఎంతమందిని ఇస్తాడు తెలిసిన సంతతం దేవుడు ఇస్తానే ఉంటాడు. కనుక నా ప్రేసులరా జాన్ వెస్లీ, ఆ తర్వాత చార్లెస్ వెస్లీ, వీళ్ళందరూ దేవుని కొరకు బ్రతికినారు. వాళ్ళకి ఏం కొరత లేదు. కానీ వారు మంచి ధనం సంపాదించుకున్నారు. సంపదయు కలిమియు వారి ఎంట ఉండదు. ఈ లోకంలో కాదు ప్రియ సోదరా, ఈ లోకాన్ని విడిచిన తర్వాత పరలోకంలో గొప్ప ఆస్తి ఉంటుంది మనకి. నేను చెప్పానేమో మీకు, ఈ లోకంలో దేవుడు దీవిస్తాడు, పరలోకంలో మనకు కలిగి ఉంటుంది, పరలోకంలో తరగా రాస్తుంటుంది. కనుక ఈ లోకంలో ఉండగా దేవుడిచ్చిన ఈ యొక్క రక్షణ కాపాడుకుంటూ దేవుడిచ్చిన బిడ్డలను మనము ఆయన కొరకు బ్రతకాలి. అదే యెహోషువ అన్నాడు, మీరు ఎవరెవరిని సేవించును, నేను నా కుటుంబము యెహోవానే సేవిస్తాం. ఎందుకు? ఆయనలో దీవెన ఉంది. ఆయన సంతోషపరుస్తాడు, మమ్మల్ని మా బిడ్డను ఆశ్రయిస్తాడు. నీ సొంతం మీ ఆత్మను కుమ్మరిస్తాను. నమ్ము ప్రియ సోదరా, నీ సొంతం మీ ఆత్మను కుమ్మరిస్తాను. చూసారా? కనుక ఒక మనుషుడు దేవుని దగ్గర వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ బిడ్డల్ని అక్కడ విడిచిపెట్టడు. ఏ కొరత ఉండదు. ఏది అడిగితే అది ఇస్తాడు. నీతి మందిని కోరిక సఫలం వచ్చాడు. ఏది అడిగితే అది ఇస్తాడు. నాకు కావాలి, ఇదిగో ఇది ఇవ్వు నాకు. ఏ తండ్రి బిడ్డలు అడిగితే ఇవ్వకుంటారా? కఠినుడైతే ఇవ్వడము, కానీ ఆయన కఠినుడు కాదు. ఆయన జాలి, దయ, ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, నీ కొరకు తనకున్న సమస్తం ఇచ్చి ఈ లోకంలోకి వచ్చి నీ కొరకు తన ప్రాణం పెట్టిన దేవుడు. ప్రాణం పెడతానికి ఇష్టపడిన దేవుడు. నువ్వేది అడిగిన ఇవ్వగలడా? ప్రాణం ఇచ్చినప్పుడు ఎవడా? ప్రాణం ఇచ్చాడంటే అర్థం ఏంటి? అన్నీ ఇస్తాడు, ఏ కొరత ఉండదు. నా దేవుడు నువ్వు ఎదురుపడి ఎవరికైనా చెప్పొచ్చు, చూడండి దేవుడు ఎంత గొప్పడా. ఎప్పుడు దేవుడు చేసిన కార్యం దేవుడిని చేస్తాడు. అది వాస్తవం, నేను నమ్మగలను. నా దేవుడు విడిచిపెట్టడు. నేను ఒక బొమ్మను సేవించను. జీవగల దేవుడైన సమస్తమైనవి నువ్వు నా బిడ్డలని విడిచిపెట్టడు. ఆ గాయపడిన ప్రక్కకి నేను చేర్చుకుంటే, నువ్వు చేస్తే అక్కడికి వెళ్తే ఆ గాయంలోంచి వచ్చిన రక్తం నేను కడిగి నేను పరిశుద్ధపరిచి ఆయన ఉన్న సమస్త నిలుస్తాడు. గొప్ప సంతోషం. ఆ గాయముల ద్వారా వచ్చిన రక్తం ద్వారా నువ్వు ఎప్పుడైతే కడగబడతావో మహోన్నతుడు ఆ రెక్కలు నేను పదిలిపరుస్తాడు. కనుక ఆ కొండు పాడుకుంటావు. ఏమని పడతావు? ఏమైతే పడతారు, మీరేం పడతారు చెప్పండి? ఆ రెక్కల్లో ఎప్పుడైతే పదిలిపచ్చాడు, ఆ గాయం నుంచి రక్తం కారుతూ ఉంటే, ఆ రక్తంలో నా ప్రతి పాపం కడగబడితే, నా కన్నులు తెరవబడి ఆ రెక్కలనే ఉంటే ఏం పడతాను తెలుసా?
ఆనందమానందమయనో నాదో ప్రియ కుమారునియందో మహదానందమానందమయనో నాదో ప్రియ కుమారుని ప్రేమించుచున్నావు నితిని దోనేతిని దేశించినావు అందువల్ల నేను నీతిగా ఉన్న కనుక నాకు డబ్బంతా ఇచ్చేవయ్యా, నన్ను కోటేశ్వరం చేసేవయ్యా, నాకు విమానం ఇచ్చేవయ్యా. ఆనందం ఇచ్చాడు. ఆనందం ఎప్పుడు ఉంటుంది? అన్నీ ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది, ఏది ఉండకుండా ఉంటుంది. అన్నీ ఉంటేనే ఆనందం ఉంటుంది. సంపూర్ణ సంతోషం ఎప్పుడు అంటే అన్నీ ఉన్నప్పుడు. అన్నీ ఉండే అంటే కలిమియు సంపది వాని ఇంట నివసించు. ప్రేసోదర, ఎంత గొప్ప బాధ్యత. కనుక దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనకు బిడ్డలను ఇచ్చినప్పుడు మన బిడ్డలను ఆయన నీతికి నేర్పించినట్టయితే మీరు అర్థం చూసుకోండి. ఈ దినముల్లో చంద్రమండలోకి వెళ్ళి అక్కడికి నివసం చేస్తానంటే ఈ జ్ఞానం ఎవరిది? దేవునిది కదా. రాకెట్లు, విమానాలు ఇవన్నీ ఎవరి? దేవుడు కదా జ్ఞానం ఇచ్చింది. సెల్ ఫోన్ టక్కం తీసి మాట్లాడుతావు, ఇటు నుంచి వస్తుంది. దాంట్లో ఉన్నాడా మీ ఫ్రెండ్ ఏమన్నా? సెల్ ఫోన్లో దూరి మాట్లాడుతున్నాడా? ఎక్కడున్నాడు? నీకు అర్థం కాదు. ఆయన ఆ కార్యములే మనకు అర్థం కావు. ఆయన అంత జ్ఞానం గలవాడు. మనల్ని మన బిడ్డలు దీవిస్తాడు.